సుమారు 2.5 దశాబ్దాల కాలం కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి ఒక మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసి నేటి ఉదయమే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో అగ్రగామిగా నిలవాలన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్షకు ఆకర్షితురాలనై స్వతంత్ర భారతావనంలో స్వాతంత్ర్యం అనంతరం ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు చేసే పాదయాత్ర కూడా ఈ విధంగా విజయవంతం అవ్వలేదు. సుమారు 3,600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారు తానేమిటో రాష్ట్ర ప్రజలకు ఆవిష్కృతం అవటమే కాకుండా నిరంతరం అనునిత్యం ప్రజల మధ్యలోనే ఉండి ప్రజా సమస్యలు తెలుసుకొని రాష్ట్రాభివృద్ధికి వారు పడుతున్న తపనకు ఆకర్షితురాలై వారితో కలిసి వారిని ముఖ్యమంత్రి చేయటానికి నా వంతుగా నా సహకారాన్ని అందించడం కోసం, ఆ విధంగా అందిస్తాను అని తెలియచేయటం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిలో కలవటం అయింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా చేరిక అన్నది రేపు ఫిబ్రవరి 28వ తారీఖు అమరావతిలో చేరాలని నిర్ణయించుకున్నాను. అదే మాట జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియచేయడం జరిగింది. ఒక బీసీ నేతగా సుమారు 50% పైబడే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బీసీ నేతగా గడిచిన కాలంలో మనం చూసాం. గడిచిన కొన్ని దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బీసీ నాయకులను ఉపయోగించుకుని బీసీలను వాడుకొని ఓట్ బ్యాంక్గా వాడుకొని వారు అధికారం చేపట్టి బీసీలను పక్కన పెట్టే విషయాన్ని మనం గమనించాం. కానీ నేడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ గర్జనలో వారు బీసీ డిక్లరేషన్స్ మనం విన్నాం. బీసీ ఉపప్రణాళిక చట్టబద్ధత కల్పిస్తానని బీసీలకు ప్రతి ఏటా బీసీ సంక్షేమానికి ప్రతి ఏటా 15,000 కోట్లు, సుమారుగా 5 సంవత్సరాల కాలంలో 75,000 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమానికి నేను ప్రయోజనం చేకూర్చే విధంగా, బీసీలను ప్రయోజనం చేకూర్చే విధంగా, బీసీలను సామాజికంగా ఆర్థికంగా వారిని నిలబెట్టే విధంగా, తలెత్తుకుని తిరిగే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను చేస్తాను వారని చెప్పడం జరిగింది. ప్రతి కులానికి వారు చెప్పారు ఒక మాట, ఒక చక్కనైన మాట చెప్పారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయం, బీసీలంటే వెనుకబడిన తరగతుల వారే కాదు, బీసీలంటే భారతదేశ సంస్కృతి సాంప్రదాయం, భారతదేశం యొక్క కల్చర్ ప్రపంచ దేశాలకు తెలియపరచాలి అంటే బీసీలు అవసరం. తినే తిండి దగ్గర నుంచి పడుకునే పరుపు వరకు, ఎక్కే బండి దగ్గర నుంచి ఉండే ఇళ్ళు వరకు బీసీలను వాడుకుంటున్నారే తప్పితే గడిచిన కాలంలో ఎవరూ బీసీలకు సముచిత స్థానం ఇవ్వలేదు. ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రిని అయిన తర్వాత బీసీలను నేను చూస్తానని చెప్తూ ప్రతి ఒక్క బీసీ సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఇచ్చి తద్వారా బీసీలకు న్యాయం చేస్తాను అనే మాట పూర్తిగా నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే మాట తప్పని వంశం, మడమ తిప్పని వంశం మన రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారన్న ఒక సంపూర్ణ విశ్వాసం ఉంది. మరి ఈ పరిస్థితిలో మనం చూస్తున్నాం గడిచిన 5 ఏళ్ల కాలంగా నేటి అధికార ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. వారు 2016 అనుకుంటారు, ఇట్ వాజ్ ఇన్ 2016 ఎంత చక్కగా మాట మార్చారంటే ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా నేను ఇస్తాను అని చెప్తే చక్కగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే మాటను, ఆ ప్రత్యేక హోదా అనే అంశాన్ని వారు హైజాక్ చేసుకుని అతిపెద్ద జాతీయ పార్టీని కూడా వారి జేబులో పెట్టుకునే విధంగా, అక్కడ ఒక నాయకుడు ప్రత్యేక హోదా ఇస్తాను అంటే తెచ్చేవాడిని నేనే అనే విధంగా ఆయన మాట మారుస్తూ 4 ఏళ్ల క్రితం 4 ఏళ్ల వరకు ఈనాడు విపరీతంగా తీవ్రంగా విమర్శిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని 4 ఏళ్ళు అంటకాగి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని తీవ్రంగా విమర్శిస్తూ నాడు 2016లో ప్రత్యేక హోదా కన్నా, ప్రత్యేక తరగతి హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజే మిన్నా, ప్రత్యేక ప్యాకేజ్తోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లాభం కలుగుతుంది అని చెప్తూ అర్ధరాత్రి ప్రెస్ పెట్టి మీ ముందరే ప్రత్యేక హోదా వలన అనేకమైన పనులు మనం చేసుకోవచ్చు, ఇదేమైనా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఏమైనా అభివృద్ధి చెందాయా, ఇదేమైనా సంజీవన, అంతకంటే మిన్నగా కోడలు మగబిడ్డను కంటాను అంటే అత్త వద్దంటుందా అని వ్యాఖ్యలు చేసి
ప్రత్యేక హోదా మీరు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలని ఒక పొలిట్ బ్యూరో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతూ నేడు ప్రత్యేక ప్యాకేజ్ వల్ల లాభం లేదు, ప్రత్యేక హోదా వల్లనే లాభం, నా వల్లనే ప్రత్యేక హోదా వస్తుంది, ఇదిగోండి నేను ఢిల్లీ వెళ్ళి ప్రత్యేక హోదా కొనేస్తాను మీకు తెచ్చి ఇచ్చిస్తాను అనే చందంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మరి ఒకసారి మభ్యపెట్టడం వలన బాబు గారు నమ్మే మాటలు ప్రజలు లేరు, విశ్వసించరు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న అభిమానం డబ్బిచ్చి ఎవరూ కొనలేరు. అధికార ప్రభుత్వం డబ్బిచ్చి ఓటర్లు లొంగబెట్టుకోవాలన్న వారి దురాలోచన దయచేసి వారు విరమించుకోవాలని, మరిన్ని విషయాలు రేపు 28న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను అఫీషియల్గా జాయిన్ అయిన రోజు మీతో పంచుకుంటానని సెలవు తీసుకుంటాను. ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీ అలయన్స్ పెట్టుకున్నారు తెలంగాణలో, అక్కడ కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి ఉందంటున్నారు. కాంగ్రెస్ టీడీపీ పొత్తుని ఇంతకాలం మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతగా ఏ విధంగా చూస్తారు? నేనైతే దాన్ని నా వ్యక్తిగత అభిప్రాయం తీవ్రంగా వ్యతిరేకించానండి. ఇది ప్రెస్లో నేను చెప్పాలనుకోలేదు, కానీ మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాను. నేను ఒక విషయంలో చాలా బాధపడ్డాను. మొన్న ధర్మ పోరాట దీక్షతో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర భవన్లో ఒక మీటింగ్ పెట్టేటప్పుడు లైవ్ నేను చూశాను. చూసేటప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీ మీటింగ్ చూస్తున్నానా, తెలుగుదేశం పార్టీ మీటింగ్ చూస్తున్నాను. వై? బికాస్ టోటల్ సిడబ్ల్యూసీ వాజ్ దేర్ విత్ చంద్రబాబు నాయుడు. రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా ఇవ్వడం ఏంటి, ఈయన ఇక్కడ హైజాక్ చేసి ఈయన నేను తెచ్చానని చెప్పుకోవడం ఏంటి? సేమ్ థింగ్ తెలంగాణలో సోనియా గాంధీ గారు తెలంగాణ వస్తే కేసీఆర్ కొన్నట్టే అనిపించింది నాకైతే ప్రత్యక్షంగా నేను దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాను. నేను వ్యతిరేకిస్తాను, స్టిల్ నేను వ్యతిరేకిస్తాను. దీనిపైన రాహుల్ గాంధీ గారికి ఒక లేఖ రాశాను. ఐ వాజ్ ఎస్టానిష్డ్ సార్, నేను సిడబ్ల్యూసీ మీటింగ్ చూస్తున్నానా లేకపోతే టీడీపీ మీటింగ్ చూస్తున్నానా, నాకు ఆశ్చర్యమైందన్నాను. నేను దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. బీసీ పార్టీ అంటే తెలుగుదేశమే, బీసీలంతా అభ్యున్నత చెందింది టీడీపీ నుంచే తప్ప బీసీ డిక్లరేషన్ వల్ల ఒరిగేదేమీ లేదనేటువంటిది మీ జిల్లా నాయకుడు ఎర్రన అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. దాని మీద మీరు ఏమంటారు? మీ జిల్లాలో అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్నారు. వారి మాటకు నేను సమాధానం చెప్పాల్సిన దురదృష్టకరమైన పరిస్థితి వస్తుంది అన్నది నేను అనుకోలేదండి. ఖచ్చితంగా ఒక బీసీ నాయకుడు కాదు అని, తప్పు అని కూడా నేను అనటం లేదు, వారు వెనకేసుకు రావచ్చు. కానీ ఈరోజు బీసీల వారు, కుల వృత్తుల వారికి వారు ఏ విధంగా మోసగించారు, ఎన్ని హామీలు గడిచిన కాలంలో 2014 లోక్సభ శాసనసభ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రజల మధ్యలోకి వచ్చి బీసీలను ఆకర్షితులు చేసుకోవటం కోసం వారు ఎన్ని హామీలు ఇచ్చారు, వారు ఏ మేరకు అమలు చేశారన్నది రేపు 28 నేను మీ ముందరకు వచ్చి మాట్లాడతాను. శ్రీకాకుళం ఎంపీనా శ్రీకాకుళం ఎమ్మెల్యేనా అన్నది నేనేమీ ఆశించి రాలేదండి. మీకు చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా అగ్రగామిగా నిలవాలన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానానికి, వారి ముఖ్యమంత్రి అవటానికి, వారి నాయకత్వాన్ని బలపరచడానికి నా వంతు సాయంగా నేను రావాలని భావించాను. బేషరతుగా అన్కండిషనల్గా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద సంపూర్ణమైన విశ్వాసంతో వారు నాకు గౌరవిస్తారు, నాకు ఆలోచనతో ఈరోజు పార్టీ వైసీపీలో చేరడాన్ని ధర్మాన వర్గం వ్యతిరేకిస్తుంది, ఆయన అందుకే గైర్హాజరయ్యారని చెప్తున్నారు. ధర్మాన వర్గం వ్యతిరేకిస్తుంది ఇది అంటే మీరు నాకు అడగాల్సింది కాదు, దీనికి నేను సమాధానం చెప్పాల్సింది కాదండి. ఇప్పుడు నేను చేరింది ఒక రీజనల్ పార్టీ నాయకుడి దగ్గరకు వచ్చాను. నాకు ఈ పార్టీలో నేను పార్టీ కోసం, పార్టీ ప్రయోజనం కోసం చేరాను. ఎవరు నా రాకని వ్యతిరేకిస్తున్నారా, ఎవరు స్వాగతిస్తున్నారా అన్నది నాకు అనవసరం. నేను అందరితో కలిసి పనిచేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలన్నది నా ఆకాంక్ష. ఆ ఆకాంక్షకు దగ్గరలో ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వారు నాతో కలిసి పనిచేయనప్పటికీ పార్టీ బలోపేతానికి, జగన్మోహన్ రెడ్డి గారి హ్యాండ్స్ స్ట్రెంగ్తెన్ చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనే ఆకాంక్షతో వచ్చే వ్యక్తిని కాబట్టి నేను వారితో కలిసి పనిచేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. వారు నాకు సహకరిస్తారా లేదా, సహకరించలేదని భవిష్యత్తులో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.